నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల బొమ్మ సత్రం 32 వార్డులో 2.82 కోట్లతో అభివృద్ధి పనులకు గుంపు చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. ఇంటర్ ఫలితాలలో రావుస్ విద్యా సంస్థల విద్యార్థులు విజయదుందుబి మోగించారు. జిల్లాలో అత్యధిక సంఖ్యలో అన్ని గ్రూపులలో స్టేట్ ర్యాంకులు సాధించినట్లు రావుస్ విద్యా సంస్థల చైర్మన్ ఎంఏవి అప్పారావు వెల్లడి. కార్మికరణ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలకు సన్నద్దమవుతాం. ఏఐటీయూసీ నంద్యాల జిల్లా కార్యదర్శి సుంకయ్య. రెండు 2026 ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విజయవేరి. రాష్ట్ర స్థాయి మార్కులతో మెరిసిన విద్యార్థులు అభినందించిన డైరెక్టర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి. ఆలగడ్డ పట్టణంలోని వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాన్యుమరేటర్లు సూపర్వైజర్లకు శిక్షణ. ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి. ఇంటర్ ఫలితాల్లో సీఎంఎస్ జూనియర్ కళాశాల ప్రభంజనం. గ్రామీణ విద్యార్థులతో రాష్ట్ర స్థాయి ప్రతిభ కళాశాల డైరెక్టర్ శ్రీ మునిశేఖర్. నలంద జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి మార్కులతో విజయదుందుబి మోగించారు. నంద్యాల పట్టణ పరిధిలోని 32 వార్డులో భారీ ఎత్తున చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రజలకిచ్చిన మాట ప్రకారం నంద్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని తెలిపారు. 32 వార్డులో గత కొంతకాలంగా ఉన్న రోడ్డు డ్రైనేజీ సమస్యలను దృష్టిలో ఉంచుకుని 2.5 కోట్లతో పటిష్టమైన సిమెంట్ రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తున్నామని, అలాగే రాకపోకలకు ఇబ్బంది లేకుండా 32 లక్షలతో కల్వర్టును కూడా మంజూరు చేశామన్నారు. ఈ పనుల్లో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తి లేదని, అధికారులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని, కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పనులు చేసి చూపిస్తున్నామన్నారు. వార్డు ప్రజలు కూడా అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, 32 వార్డు టీడీపీ ఇన్ఛార్జి కొంటా శ్రీనివాస్ యాదవ్, బూత్ ఇన్ఛార్జ్ పోల్ రెడ్డి, మిద్దే హుసేని, ప్రసాద్, ఆర్ఎండ్బి, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గౌరవ ఆర్డీఓ గారికి, గౌరవ ప్రజలకి, ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయులకి అందరూ కూడా నమస్కారాలు. ఆర్ఎండ్బి తరఫున ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సిమెంట్ రోడ్డు ప్లస్ ట్రైన్ కూడా దాదాపు 2.5 crores తోటి గౌరవ మంత్రివర్యులు శాంక్షన్ చేసి తీసుకొని వచ్చారు. వర్షం వస్తే మొత్తం నీళ్ళంతా బ్లాక్ అయిపోయి ఈ యొక్క కాలనీ ప్రజలు చాలా రిక్వెస్ట్ చేసుకున్నారు. గౌరవ మంత్రివర్యులు మన ఆర్ఎండ్బి మంత్రి గారితో కోఆర్డినేట్ చేసుకొని ఫండ్స్ పొజిషన్ కష్టంగా ఉన్నా కానీ శాంక్షన్ చేసి తీసుకొని వచ్చారు. ఈ రోజు ఈ వర్క్ కి శంకుస్థాపన చేస్తున్నాము. ఒక 3 months లోపల సిమెంట్ రోడ్డు వేసి ఈ డ్రైన్ రోడ్డు కట్టి కూడా వర్షాకాలం వచ్చే లోపల ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేస్తామని నిర్ణయించుకుంటున్నాము. ఇకపోతే ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ మంత్రి వాళ్ళు దాదాపు 25 కోట్ల రూపాయలకు కొత్త శాంక్షన్ తీసుకొని వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మన పులిబెద్ద రోడ్డు బీటీ రోడ్డు కానీ, తర్వాత భోజనూరు బీటీ రోడ్డు కానీ, ఎస్సీ ఎస్పీ వర్క్లు కొన్ని తీసుకొని వచ్చారు సారు. పారుమంచాల అక్కడ చాపిరేవల సంజీవర్ గేట్ దగ్గర 4.5 కోట్ల సిమెంట్ రోడ్ జరుగుతూ ఉంది. బైపాస్ రోడ్డు కూడా వేసాము. ఇంకా చాలా ప్రతిపాదనలు గవర్నమెంట్ పంపించాము. పులిమద్ది దగ్గర బ్రిడ్జి పోయి దాదాపు 5 years అయిపోతా ఉంది. అది కూడా సారు కృషి వల్ల ఆల్మోస్ట్ అప్రూవల్ స్టేజ్ లో వచ్చింది. బహుశా 1 నెలలో అప్రూవల్ ఇస్తారు. ఇకపోతే బుగ్గులేని రోడ్స్ కూడా మీరు చూసేమంటారు. 5 సంవత్సరాల నుంచి ఆగిపోయిన వరకు సార్ కృషి వల్ల, గౌరవ కలెక్టర్ గారి కృషి వల్ల, గౌరవ ఆర్డీఓ గారి ఇనిషియేషన్ వల్ల ఆ వర్క్ స్టార్ట్ అయింది. ఆ ఎంక్రోచ్మెంట్స్ కూడా త్వరలోనే రిమూవ్ చేసి ఆ సబ్జెక్ట్ గౌరవ మంత్రివర్గంలో డిస్కస్ చేస్తారు. సో గౌరవ మంత్రి వాళ్ళు మాట్లాడుతూ కోరుచున్నాను. లోపల పోయి చూసిన తర్వాత చాలా బాగా కట్టారు. అక్కడ కూడా చెప్పారు రాజకీయం చేయవద్దని. మనం వచ్చేది పరిధిలో పనిచేయడానికి, ప్రజలకు అభివృద్ధి చేయడానికి. పేర్లు ఎవరి పేరు ఉండాలా, సన్నగా ఉండాలా, లావుగా ఉండాలా, దీని కోసం కొట్లాడుకుంటే రాజకీయ నాయకులు
సన్నగా లావు కాదు. ప్రజలకు నువ్వేం చేస్తావు నేనేం చేస్తాను అనేది కావాలా. ప్రజలకు ఇప్పుడు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంజీవ్ నగర్ రోడ్ వేస్తా ఉన్నాం. ఆడ ఎప్పుడు మీకు తెలుసు కదా, ఎప్పుడు నీళ్ళు నిలబడిపోతాయి. ఆడ రామాలయం వరకు కూడా ట్రైన్స్ ఓవర్ఫ్లో అయిపోయి నీళ్ళు నిలబడతాయి. దాన్ని రూపం నీళ్ళు నిలబడకూడదు. ఒక మంచి రోడ్డు రావాలా, కనెక్టివిటీ రోడ్ అని. మనకు ఉండేది 2 రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, తర్వాత నూనెపల్లి రోడ్డు. ఆ 2 రోడ్లకు మన కనెక్టివిటీ ఇస్తేనే కానీ ట్రాఫిక్ తగ్గదు. ఆ రోజుల్లో ట్రాఫిక్ విపరీతంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2017లో ఈ మెయిన్ రోడ్ అయితే నూనెపల్లి రోడ్ ఉందో అన్ని ఆఫీసులన్నీ ఆ రోడ్డుకి ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ రోడ్ వైడింగ్ చేశాం. మీ అందరికీ తెలుసు రోడ్ వైడరింగ్. మన రోడ్ వైడరింగ్ ఎంతమంది పాప నాతో పాటు చాలా మంది రోడ్ వైడరింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆడ పరిస్థితి ఇంకా దారుణం అయిపోయింది. రోడ్ వైడరింగ్ చేసినా మరి విపరీతమైన ట్రాఫిక్ అయిపోయింది. ఇప్పుడు చెప్పడానికి వీల్లేదు. వాటి ఊర్లో జనాభాతో పాటు వెహికల్స్ కూడా మూవ్మెంట్ పెరిగిపోయినాయి. దానికి అనుగుణంగా మనం ఏదో చేయాలి కదా. వచ్చిన రోజులు ఏం చేసినారు చెప్పాలా. పేర్లు సన్నగుండా ఆయన ఎవరు ఎమ్మెల్సీ గారు వచ్చినారు, పేర్లు సన్నగుండా ఆయన. బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారిని దండేసి పోవాలా, ఎందుకంటే విగ్రహం ఉంది కాబట్టి. అంతేగాని మా పేర్లు ఉన్నాయి మా కౌన్సిల్. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జూనియర్ సీనియర్ ఇంటర్ ఫలితాలలో రావుస్ విద్యా సంస్థల విద్యార్థులు విజయదుందుబి మోగించారు. జిల్లాలో అత్యధిక సంఖ్యలో అన్ని గ్రూపులలో స్టేట్ ర్యాంకులు సాధించినట్లు రావుస్ విద్యా సంస్థల చైర్మన్ ఏఎంవి అప్పారావు డైరెక్టర్ మోనిచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీనియర్ ఎంపీసీ విభాగంలో ఎస్ ఆయేషా 987, ఎస్ ఖలీమా 987, సి సుధాకర్ 986, పి మాధుర్య 986 మార్కులతో పాటు 980 పైన మార్కులు నంద్యాలలో అత్యధికంగా 22 మంది సాధించారని, సీనియర్ బైపీసీలో పి జ్యోత్స్న 986, ఎస్ మాబున్ హుసేన్ 986 మార్కులు సాధించారు. సీనియర్ బైపీసీలో 980 పైన మార్కులు నంద్యాలలో అత్యధికంగా 6 మంది సాధించారు. సీనియర్ సిఎస్సి విభాగంలో ఎంకే అజ్మి 971, కె ఇందర్ 969, జీవాని 964 మార్కులతో టాపర్ గా నిలిచారు. సీనియర్ ఇంటర్లో 1000కి 980 పైన నంద్యాల జిల్లాలో అత్యధికంగా 28 మంది 90% పైన మార్కులు రికార్డు స్థాయిలో 220 మంది సాధించారు. జూనియర్ ఎంపీసీలో ఎస్ నందితాశ్రీ 470కి 466 మార్కులు, అహ్మదీ 465 మార్కులతో పాటు 460 పైన నంద్యాలలో అత్యధికంగా 16 మంది 450 పైన రికార్డు స్థాయిలో 63 మంది సాధించారు. ఈ విద్యా సంవత్సరం నుండి పద్మావతి నగర్ అత్యాధునిక సదుపాయాలతో నూతన జేఈ నీట్ క్యాంపస్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విశాలమైన తరగతి గదులు, డిజిటల్ బోర్డ్స్, అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జేఈ విద్యార్థులకు ఆన్లైన్ నందు పరీక్షలు రాసే విధంగా కంప్యూటర్ ల్యాబ్ ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను అధ్యాపక వర్గాన్ని కళాశాల చైర్మన్ అప్పారావు, డైరెక్టర్ మోనిచంద్రలు అభినందించారు. ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు వారు ప్రకటించిన 2026 ఇంటర్మీడియట్ ఫలితాల్లో మరి ఒకళ్ళు ఇద్దరు కాదు, నంద్యాల జిల్లాలో అత్యధిక సంఖ్యలో అన్ని గ్రూపుల్లోనూ రాష్ట్ర స్థాయి మార్కులతో మరి విద్యార్థులు విజయదుందుబి మోగించారు. మరి నంద్యాల చరిత్రలో సీనియర్ ఇంటర్ ఫలితాలు చూస్తే నంద్యాల చరిత్రలో 980 పైన ఫస్ట్ టైము 28 మంది విద్యార్థులకు వచ్చినాయి. మరి చూస్తే ఫలితాలు చూస్తే సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఎస్ ఆయేషా 987 మార్కులు, ఎస్ ఖలీమా 987 మార్కులు, సి సుధాకర్ 986 మార్కులు, పి మాధుర్య 986 మార్కులతో పాటు 980 పైన ఎంపీసీ విభాగంలో 22 మంది సాధించారు. అలాగే బైపీసీ సీనియర్ బైపీసీ విభాగంలో చూస్తే పి జ్యోత్స్న 986 మార్కులు, ఎస్ మాబు హుసేన్ 986 మార్కులతో పాటు 980 పైన సీనియర్ బైపీసీలో 6 మంది సాధించారు. అట్లాగే ఆల్ టుగెదర్ ఎంపీసీ బైపీసీ చూస్తే 980 పైన 28 మంది సాధించారు. ఇక సీనియర్ సిఈసి విభాగంలో ఎంకే అజ్మి 971, కె ఇందర్ 969, జి వాణి 964 మార్కులతో కళాశాల టాపర్స్గా నిలిచారు. సీనియర్ ఇంటర్ విభాగంలో మరి 90% పైన 90% పైన రికార్డు స్థాయిలో 220 మంది విద్యార్థులు సాధించారు. 90% పైన అంటే 900 మార్కుల పైన. ఇకపోతే జూనియర్ ఇంటర్ విభాగానికి వస్తే జూనియర్ ఎంపీసీ విభాగంలో ఎస్ నందితాశ్రీ 470 మార్కులకి 466 మార్కులతోనూ, ఎండబ్ల్యూ అహ్మద్ 465 మార్కులతోనూ, 460 పైన 470కి 460 పైన
నంద్యాలలో అత్యధికంగా 16 మంది, 450 పైన రికార్డు స్థాయిలో 63 మంది సాధించారు. ఇది జూనియర్ ఎంపీసీ విభాగంలో సాధించిన ఫలితాలు. రావుస్ కళాశాల ముఖ్యంగా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ పైన కాన్సన్ట్రేట్ చేసినప్పటికీను కేవలం 20 to 25 days మాత్రమే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ టైం ఇచ్చినా కానీ ఇందాక చైర్మన్ అయిన అప్పారావు గారు తెలియజేసినట్టు కేవలం 20-25 రోజుల ప్రిపరేషన్తోనే ఇంతటి రిజల్ట్ సాధించడం జరిగింది. అదే గినక మేము గినక మిగతా కళాశాల లాగా 2 months 3 months ఇంటర్మీడియట్ పరీక్షకి ఇచ్చుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. కానీ మా మేజర్ ఫోకస్ అనేది కోచింగ్ పట్ల ఉంది కాబట్టి మీ కోచింగ్ రేపు రాబోయే జేఈ సెషన్ 2 ఫలితాలు కానివ్వండి, నీట్ ఫలితాలు కానివ్వండి, అలాగే వెబ్సైట్ ఫలితాల్లో కానివ్వండి, ఇంతకు మించిన రిజల్ట్స్తో మీ ముందుకు వస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. Myself P. Kavya from Rouse Junior College. I was studying Junior Smart BPC. I secured 448 out of 455. I think so. Rouse College is the best college to secure good ranks in NEET and JEE. I hope Rouse College is the best college in the Nandyal. నందికొట్కూరులో జరిగినటువంటి ఏఐటీయూసీ నంద్యాల జిల్లా ప్రథమ మహాసభలో కార్మిక రంగ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ ఏర్పాటు కోసం తీర్మానాలను నూతన కమిటీని పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించిన ఏఐటీయూసీ నంద్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విరాగు రామ్మూర్తి, పి సుంకయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా రానున్న రోజుల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలకు సిద్దమవుతామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ము కాస్తూ 8 గంటల పని దినాన్ని 12 గంటల పని దినానికి మార్పు చేయడం, 4 లేబర్ కోడ్స్ ను తీసుకువచ్చి కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అన్యాయం చేయడానికి చూస్తున్నటువంటి 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేసేంత వరకు నిర్విరామ పోరాటాలకు ఏఐటీయూసీ జెండా సిద్ధమవుతుందని తెలిపారు. అంతేకాకుండా నిరంతరం కార్మికులపై పని భారాన్ని మోపుతూ కార్మికుల శక్తిని దోపిడీ చేస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించి కార్మికులకు అండగా ఏఐటీయూసీ నిలుస్తుందని తెలిపారు. నిన్న నందికొట్కూరు పట్టణంలో జరిగినటువంటి ఏఐటీయూసీ నంద్యాల జిల్లా ప్రథమ మహాసభల్లో కార్మికుల రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వ్యతిరేకంగా కార్పొరేట్ వ్యక్తులు అవలంబిస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకంగా తీర్మానాలు చేయడం జరిగిందని తెలిపారు. నంద్యాల జిల్లా ప్రథమ మహాసభలు నిన్ననే 14వ తేదీన నందికొట్కూరు పట్టణ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ స్కావెంజర్స్, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి మెడికల్, అలాగే మున్సిపల్, ఆర్టీసీ కాంట్రాక్ట్ రంగంలో పనిచేసే వాళ్ళు, అలాగే విద్యుత్ రంగంలో పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మిక సమస్యల పట్ల ఎన్నుకోవడం జరిగింది. ప్రధానంగా నూతన కమిటీలో భాగంగా జిల్లా అధ్యక్షులుగా రఘురామూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి సుంకయ్య అని నేను, అలాగే జిల్లా సహాయ కార్యదర్శిగా నంద్యాల డి శ్రీనివాసులు, జిల్లా కోశాధికారిగా ధనుంజయ నంద్యాల, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా అబ్బాస్ డోను, అలాగే జిల్లా ఉపాధ్యక్షులుగా పుల్లయ్య, అలాగే మన బనానపల్లకు సంబంధించి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బాలకృష్ణ, డిప్యూటీ కార్యదర్శిగా రమేష్ బాబు, అలాగే రంగాలకు సంబంధించి మెడికల్ కాంట్రాక్ట్ రంగం నుంచి డి శ్రీనివాసులతో పాటు ఆశా వర్కర్స్ యూనియన్ నుంచి వేదవతి, అలాగే అంగన్వాడీ యూనియన్ నుంచి జులేకమ్మ, అలాగే మున్సిపల్ రంగం నుంచి ఓబ్లేసు, జిల్లా గౌరవ అధ్యక్షులుగా సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకుడు శ్రీశైలం గౌరవ అధ్యక్షులుగా 11 మందితోన నూతన ఆఫీస్ బేరర్సు, 55 మందితోన నూతన కౌన్సిల్ నిన్ననే ఎన్నుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా కార్మిక సమస్యలపై చర్చించి అంగన్వాడీ వర్కర్స్ గత అనేక సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నా, గత జగన్ ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేస్తే అణిచివేశారు, నిర్బంధించారు, కేసులు పెట్టారు తప్ప వాళ్ళకు వేతనం పంచలేదు. వాళ్ళు ఆ వ్యతిరేకంగా ఉన్నందువల్లనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడున్నాడో అర్థమైంది. చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంలో అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచుతాను, వాళ్ళందరినీ ఆదుకుంటానని చెప్పి హామీ ఇచ్చి 2 సంవత్సరాల పాలనలో ఇప్పటి వరకు చాలాసార్లు ఆందోళన చేసినారు. మొన్ననే చెలో విజయవాడ సమ్మె చేశారు. అయినా సరే వాళ్ళను కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా వాళ్ళను
అణచివేసే కార్యక్రమము, కేసులు పెట్టే కార్యక్రమము చేసినారు తప్ప వాళ్ళకి వేతనాలు పెంచలేదు. ఇప్పటికి మరోసారి పోరాటానికి అంగన్వాడీ యూనియన్లు కూడా ఐక్యంగా సమ్మె కోసం మరోసారి సన్నద్ధం అవుతున్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కనీస వేతనం ఇవ్వాలి, పిఎఫ్ఎస్ సౌకర్యించాలి, ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని అనేక డిమాండ్స్ మీద తీర్మానం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం పోరాటానికి. అలాగే ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన వర్కర్లు, స్కూల్ స్కావెంజర్లు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి, కనీస వేతనం ఇవ్వాలి, పిఎఫ్ఐఎస్ఐ సౌకర్యం కల్పించాలి. మరి మధ్యాహ్నం భోజనం వండేటువంటి దాంట్లోన విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలి, వాళ్ళకు పని భద్రత కల్పించాలి. స్కీమ్ వర్కర్లందరూ కూడా వాళ్ళని మారినప్పుడల్లా వాళ్ళని తొలగించి కొత్త వారిని తీసుకుంటున్నారు. అలాంటిది కాకుండా వాళ్ళకి పని భద్రత కల్పించాలి, కనీస వేతనం ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, వాళ్ళను కూడా మరి ఉద్యోగులకు గుర్తించాలని భవిష్యత్తు పోరాటానికి తీర్మానం చేసుకోవడం జరిగింది. వాటితో పాటు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ రంగం అనేక మంది మన అవుట్ సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. చాలా మంది డైలీ వేజెస్గా కార్మికులు ఈ జిల్లాలోన వందలాది మంది పనిచేస్తూ ఉన్నారు. డోను మొదలుకొని నంద్యాల, ఆళ్లగడ్డ, బేతంచెర్ల, ఆత్మకూరు, నందికొట్కూరులో డైలీ వేజెస్ వర్కర్లు వందల మంది ఉన్నారు. వాళ్ళకు పని భద్రత లేదు. వాళ్ళని ఆత్మహత్యలు తీసుకోవాలని మరి తీర్మానం చేయడం జరిగింది. అలాగే వాళ్ళను ఆత్మహత్యలు తీసుకోవడంతో పాటు కనీస వేతనం, పిఎఫ్ఈఎస్ సౌకర్యం కల్పించాలి. అవుట్ సోర్సింగ్ లో ఎవరైతే మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నారో వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనం ఇవ్వాలి, సమాన పాలనకు సమాన వేతనం ఇవ్వాలి, అలాగే సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి తీర్మానం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి చాలా మంది ఇంకా అసంఘటిత కార్మికులు, ఆటో కార్మికులు అయితే వాహన మిత్ర 15,000 ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. ఈరోజు చలానాల పేరుతో వాళ్ళ మీద ఫైన్లు వేస్తా ఉన్నారు. ప్రైవేట్ ఏజెంట్స్ పెట్టి ముక్కుబిండి వాళ్ళ ద్వారా ఎఫ్సి చేయించాలంటే వేల రూపాయలు ఈరోజు మరి ప్రైవేట్ ఏజెంట్స్ వాళ్ళు గుంజుతా ఉన్నారు. ఈ నంద్యాల పట్టణ సమీపంలో ప్రైవేట్ ఏజెంట్స్ పెట్టి దోపిడీ చేస్తా ఉన్నారు, వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు. 2026 ఫలితాల్లో శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విజయబేరి రాష్ట్ర స్థాయి మార్కులతో మెరిసిన విద్యార్థులు. ఈ రోజు విడుదలైన ఐపీ 2026 ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచి విజయ దుందుబి మోగించారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ శ్రీ ముడియం చంద్రమౌళీశ్వరి రెడ్డి పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎంపీసీ విభాగంలో కె కావేరి 470కి 466 మార్కులు సాధించి కళాశాల టాపర్ గా, టౌన్ సెకండ్ ర్యాంకర్ గా నిలిచింది. అలాగే డి శరణ్య 465, జె యశస్విని 464, ఎన్ శృతి 464, జి స్వాతి 461 మార్కులతో రాష్ట్ర స్థాయి టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. మొత్తం 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 15 మంది ఉన్నారని తెలిపారు. బైపీసీ విభాగంలో ఎం కాసింసా 455కి 432 మార్కులు సాధించి కళాశాల టాపర్ గా నిలిచింది. జూనియర్ సిఈసి విభాగంలో ఎన్ తరుణ్ కుమార్ 500కి 474 మార్కులు సాధించి ప్రతిభ కనపరిచారు. సీనియర్ విభాగంలో ఎంపీసీ గ్రూప్ లో ఏ వికీరాజ్ అలెక్స్ 1000కి 976 మార్కులు సాధించి కళాశాల టాపర్ గా నిలిచాడు. బైపీసీ విభాగంలో ఎస్కే తబసుం 1000కి 978 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సిఈసి విభాగంలో పి మంజునాథ్ 1000కి 926 మార్కులతో ప్రతిభ కనపరిచారు. ఈ అద్భుత ఫలితాలకు ప్రధాన కారణం ప్రారంభ దశ నుంచే జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల దృష్టిలో శిక్షణ అందించడమని కళాశాల నిర్వాహకులు తెలిపారు. కళాశాల ఆవరణలో నిర్వహించిన అభినందన సభలో గౌరవ సలహాదారుడు రంగారావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని విజేతలను అభినందించారు. నమస్కారం, నా పేరు కావేరి. నేను శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో చదువుతున్నాను. నేను 470కి గాను 466 మార్కులు సాధించాను. దీనికి కారణం మా కాలేజ్ డైరెక్టర్స్, లెక్చరర్సే. మా కాలేజ్లో జేఈ, ఎంసెట్ చాలా బాగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా దాంట్లో కూడా విజయం సాధిస్తామని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు డి శరణ్య. నేను శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు 470కి గాను 465 మార్కులు వచ్చినందుకు ఆనందిస్తున్నాను. దీనికి కారణం మా కాలేజ్ డైరెక్టర్స్, లెక్చరర్స్, మాకు చెప్పిన ఫ్యాకల్టీ మొత్తం సూపర్ సీనియర్స్ అయినందుకు కారణం. ఈ కాలేజ్లో చదువుతున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. మా కాలేజ్లో జేఈఈ, ఎంసెట్ మరియు కోచింగ్స్ చాలా బాగా చెప్తున్నారు. నేను తర్వాతి సంవత్సరం కూడా ఈ కాలేజ్లో చదువుతూ మంచి మార్కులు తెచ్చుకుంటానని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు ఎన్ శృతి. నేను శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్లో ప్రథమ సంవత్సరం చదువుతున్నాను.
నాకు 470కి గాను 464 మార్కులు వచ్చాయి. ఇందుకు కృషి చేసిన మా టీచర్స్కి మరియు ఫ్యాకల్టీ, సీనియర్ లెక్చర్స్కి నా కృతజ్ఞతలు. మా సార్ వాళ్ళు రోజు స్టడీ అవర్స్ క్రమంగా పాటించేవాళ్ళు. మా కాలేజ్లో జేఈ మరియు ఎంసెట్ కూడా చెప్తారు. నేను సెకండ్ ఇయర్ కూడా ఇక్కడే చదివి మంచి మార్కులు తెచ్చుకుంటానని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు అల్ఫియా తబస్సుం. నేను శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్లో బైపీసీ చదివాను. నాకు సెకండ్ ఇయర్లో 978 వచ్చాయి 1000కి. దీనికి కారణమైన మా ప్రిన్సిపల్ గారికి, లెక్చరర్ ఫ్యాకల్టీకి అందరూ అప్పుడు డౌట్ క్లారిఫై చేశారు. దీనివలన నేను బాగా మార్క్స్ తెచ్చుకోవడం వలన అందరూ సంతోషం పడ్డారు. నేను శ్రీ వెంకటేశ్వర కాలేజ్లో ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. నాకు 470కి గాను 464 మార్కులు వచ్చినాయి. దీనికి కారణం మా డైరెక్టర్ సార్కి, ప్రిన్సిపల్ సార్కి, సీనియర్ ఫ్యాకల్టీకి అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే నైట్ స్టడీ చెప్పడం వల్ల మాకు బాగా మార్క్స్ వచ్చాయి. ధన్యవాదాలు. ఈరోజు వెలువడినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా కళాశాల విద్యార్థులు విజయదుందుం మోగించారు. ఈ సంవత్సరము కనివిరియని రిజల్ట్తో మా విద్యార్థులు ముందంజ వేసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈ సంవత్సరం వచ్చేసి మా కళాశాలలో టాప్ 5 ర్యాంకులతో చాలామంది విద్యార్థులు రావడము మాకు చాలా సంతోషకరంగా ఉంది. అయితే ఇలాంటి టాప్ 5లో స్టేట్ ర్యాంకులు రావడానికి కారణము మా కళాశాలలో నుండి అధ్యాపక బృందము, సీనియర్ ఫ్యాకల్టీలు కావడం వల్ల ఏ రోజుకు ఆ రోజు స్టడీ అవర్స్లో సీనియర్ ఫ్యాకల్టీ ఉంటూ వాళ్ళ సందేహాలు తీర్చడం వల్లనే ఇలాంటి రిజల్ట్ సాధించాము. గత సంవత్సరం కూడా మేము ఐఐటి నీట్లో కూడా విజయాలు సాధించాము. రాబోయేటువంటి ఎంసెట్, జేఈ మెయిన్స్ నీట్లో కూడా మంచి ఫలితాలతో మేము ముందుంటామని కోరుతున్నాము. అయితే నంద్యాలలో మేము ఒకే బ్రాంచ్ నుంచి ఈ రిజల్ట్ సాధించడం అనేటువంటి చాలా సంతోషకరంగా ఉన్నది. మరొకసారి మా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగనే ప్రతినిత్యం వార్తలు చేస్తున్నటువంటి మీడియా మిత్రులు కూడా నమస్కారం తెలుపుకుంటూ, ఆలగడ్డ పట్టణంలోని వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంఆర్ఓ జ్యోతిరత్న కుమారి, ఎంపీడీఓ నూర్జహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జనగణన మరియు ఇండ్ల గణన ప్రక్రియను ఖచ్చితంగా నిర్వహించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. గణాంకాల ఆధారంగా ప్రభుత్వ విధానాలు రూపొందించబడతాయని, అందువల్ల ప్రతి వివరాన్ని సరైన విధంగా నమోదు చేయాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్లు, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు జనగణన నిర్వహణ విధానం, ఇంటింటి గణన ఎలా చేయాలి, సమాచారాన్ని సేకరించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. గణాంక సేకరణ ద్వారా దేశ అభివృద్ధికి బాటలు వేయవచ్చని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈరోజు సెన్సస్ ట్రైనింగ్ అంటే మీ అందరికీ తెలుసు, 10 years ఒకసారి సెన్సస్ చేస్తూ ఉంటారు. సెన్సస్ అంటే ఏదో వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారో కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఈ బాధ్యతను మీ పైన ఉంచింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సస్ అనేది ఏంటంటే మనకు బ్రిటిష్ కాలం నాటి అంటే 1857లో ఫస్ట్ సెన్సస్ చేశారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1948లో ఫస్ట్ సెన్సస్ మన ఇండియాలో చేపట్టారు. సో అప్పుడు ఏం చేశారంటే సెన్సస్ అనేది కేవలం కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఒక్కొక్కసారి కండక్ట్ చేసేవారు. సో ఏమైందంటే 1948 నుంచి సింక్రనైజ్ సర్వే అంటే మొత్తం దేశమంతా కూడా ఒకేసారి సర్వే నిర్వహించడం జరుగుతుంది అన్నమాట. ఇంటర్ ఫలితాల్లో సిఎంఎస్ జూనియర్ కళాశాల ప్రభంజనం, గ్రామీణ విద్యార్థులతో రాష్ట్ర స్థాయి ప్రతిభ. ఇంటర్మీడియట్ ఫలితాల్లో సిఎంఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచి ప్రభంజనం సృష్టించారని కళాశాల డైరెక్టర్ శ్రీ మునిశేఖర్ తెలిపారు. అనంతరం మాట్లాడుతూ స్థాపించి కేవలం 4 సంవత్సరాలు అయినప్పటికీ 3 దశాబ్దాల అనుభవం కలిగిన కార్పొరేట్ కళాశాలలకు దిటుగా
గ్రామీణ ప్రాంతాలకు చెందిన వెనుకబడిన విద్యార్థులతో రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో 470కి గాను సి 464, జి 460, ఎం 456, బి 451, ఎం రామ్మోహన్ 450 మార్కులు సాధించగా 400కు పైగా మార్కులు సాధించిన వారు మొత్తం 20 మంది ఉన్నారని తెలిపారు. జూనియర్ బైపీసీ విభాగంలో పి కళ్యాణి 441, కె అనుషరాణి 438, ఎం నీలిమ 428 మార్కులతో కళాశాల టాపర్లుగా నిలిచారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో 1000కి గాను 987, జె 977, బి 969, ఎన్ 968, వై స్నేహలతారెడ్డి 968, పివి సాయికృష్ణ 966, జి అశోక్ కుమార్ రెడ్డి 964, పి జయశ్రీ 963, కె హర్షవర్ధన్ ఆచారి 962 మార్కులతో ప్రతిభ చాటుకున్నారు. సీనియర్ బైపీసీ విభాగంలో ఎస్ తస్లీమా బేగం 985, జి సమీరా 961, కె నాగ సాహితి 933 మార్కులతో కళాశాల టాపర్లుగా నిలిచారు. ఈ విజయాలకు కారణం అనుభవజ్ఞులైన అంకిత భావం గల అధ్యాపక బృందం, క్రమశిక్షణతో కూడిన బోధన విధానమని డైరెక్టర్ తెలిపారు. అనంతరం ప్రతిభ కనపరిచిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. నా పేరు పవిత్ర. నాకు ఫస్ట్ ఇయర్లో 462 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు 987. ఇదంతా మా సిఎంఎస్ జూనియర్ కాలేజ్ సార్ వాళ్ళ వల్లనే. కూడా చాలా బాగుంటుంది. ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ తెచ్చుకుంటానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నలంద జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాలు అద్భుత ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయి మార్కులతో విజయ దుందుబి మోగించారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో సునీత 988 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఎం రంగస్వాతి 984 మార్కులతో ప్రతిభ చాటుకుంది. బైపీసీ విభాగంలో డి షారన్ 982 మార్కులు, యు శృతి 981 మార్కులు సాధించి కళాశాలకు గర్వకారణమయ్యారు. జూనియర్ విభాగంలో ఎంపీసీ గ్రూప్ లో గయ నరసింహుడు 465 మార్కులకు సాధించగా సునంద 464, మాదేవి 461, అజయ్ కుమార్ 461, ప్రవల్లిక 461, లక్ష్మీదేవి 460 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో యామిని 444, రూబీ నవీ 441 మార్కులు సాధించారు. సిఈసీ విభాగంలో 450, 425 మార్కులు సాధించి విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. ఈ విజయాల సందర్భంగా కళాశాల యాజమాన్యం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరంలో జేఈ మెయిన్స్ లో 92% ఫలితాలు సాధించడం కళాశాల ప్రత్యేకతగా నిలిచింది. అదనంగా ఈఏపీ సెట్, జేఈ మెయిన్స్, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందించడం జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన తరగతి గదులు, బాలికలకు ప్రత్యేక హాస్టల్ వసతి వంటి సౌకర్యాలు కళాశాల ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో మా నలంద కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులతో విజయడంకా మ్రోగించారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో కె సునీత 988 మార్క్స్, ఎం రంగస్వాతి 984 మార్క్స్తో నంద్యాల టౌన్ టాపర్స్గా నిలిచారు. అలాగే సీనియర్ బైపీసీ విభాగంలో డి షారూన్ 982, యు శృతి 981 మార్క్స్తో రాష్ట్ర స్థాయి మరియు నంద్యాల టౌన్ టాపర్స్గా నిలిచారు. సీనియర్ సిఈసి విభాగంలో పునీత్ కృష్ణ 910 మార్క్స్తో టౌన్ టాపర్స్గా నిలిచారు. అలాగే జూనియర్ ఎంపీసీ విభాగంలో గయా నరసింహులు 465, సునంద 464, ఉమాదేవి 461, ప్రవల్లిక 461, డి అజయ్ కుమార్ 461, లక్ష్మీదేవి 460 మార్క్స్తో టౌన్ టాపర్స్గా మరియు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారు. జూనియర్ బైపీసీ విభాగంలో యామిని 444, రూబినాబి 441 మార్కులతో టౌన్ టాపర్స్గా నిలిచారు. జూనియర్ ఇంటర్ సిఈసి విభాగంలో 454 మార్కులతో కళాశాల టాపర్స్గా నిలిచారు. మా కళాశాల విద్యార్థి 90% రావడం జరిగినది. ఈ విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ వాళ్లకు ఈఏపీ సెట్తో పాటు జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతున్నది. బైపీసీ వాళ్లకు ఈఏపీ సెట్తో పాటు నీట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతున్నది. ఇంతటి మంచి రిజల్ట్ సాధించిన విద్యార్థినులకు మరియు తల్లిదండ్రులకు మా అధ్యాపకేతర బృందానికి మా అభినందనలు. ఈ విద్యా సంవత్సరం నుండి డైలీ 1 అవర్
పిల్లలకు అనుకూలంగా యోగా క్లాసెస్ కూడా నిర్వహించబడును. బాలబాలికలకు చక్కటి హాస్టల్ వసతి కలదు. సపరేట్ వేరు క్లాసెస్ కూడా నిర్వహించబడును. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు సునీత. ఈరోజు ప్రకటించిన ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో 9,000 అవుట్ ఆఫ్ 988 వచ్చాయి. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి గల నాకన్నా మా కాలేజ్ ఫ్యాకల్టీ, డైరెక్టర్స్ అండ్ మా పేరెంట్స్ కృషినే చాలా ఉంది. కాలేజ్ ఫ్యాకల్టీ అయితే చాలా బాగుంది. ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అండ్ ఐపీఈ సిలబస్తో పాటు ఎంసెట్, జేఈ మెయిన్స్, నీట్ ప్రిపరేషన్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు మన నలంద కాలేజ్లో జాయిన్ అనుకోవాలనుకుంటే ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా హ్యాపీగా జాయిన్ చేయించచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మా కాలేజ్ డైరెక్టర్స్కి, లెక్చరర్స్కి అందరికీ థ్యాంక్ యూ. నా పేరు ఎం సునంద. నేను నలంద జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు 470కి గాను 464 మార్కులు వచ్చినాయి. ఈ సక్సెస్కి మాత్రం ఇక్కడున్న సార్ వాళ్ళు అండ్ మా పేరెంట్సే కారణం. ఈ క్రెడిట్ మొత్తం సార్ వాళ్ళకి, నా పేరెంట్స్కి ఇస్తాను. ఎందుకంటే ఇంత నేను చదవాలనుకోవడానికి మా పేరెంట్స్ ఎంతో కష్టపడ్డారు. సార్ వాళ్ళు కూడా మనీ విషయంలో మాత్రం చాలా అడ్జస్ట్ చేసుకున్నారు. నాకు అంటూ చాలా తక్కువ ఫీజు. అంటే సార్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే పేద పిల్లలు బాగా చదువుతారు అని వాళ్ళకి మంచి కళాశాల అంటూ ఎక్కడ దొరకట్లేదు. ల్యాక్స్లలో ఫీజెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంది అంటే నాలెడ్జ్ కావాలి సార్ వాళ్ళకి మాత్రం. ఓన్లీ మనీతో మాత్రం ఏం సంబంధం లేదు. సో ఇక్కడైతే మంచి ఫ్యాకల్టీ ఉంది. సార్ వాళ్ళు కూడా మంచిగా చెప్తున్నారు. మా పేరెంట్స్ సపోర్ట్ కూడా బాగుంది. సో ఇక్కడ జాయిన్ కావాలంటే బాగా ఎవరైనా జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ ఫర్ గివెన్ దిస్ ఆపర్చునిటీ. సార్, నా పేరు జోష్న. నాకు 470కి 448 వచ్చాయి. బట్ నా మార్క్స్కి నేను సాటిస్ఫాక్షన్ కాలేదు. ఎందుకంటే సార్ వాళ్ళ హోప్స్ని నేను రీచ్ కాలేకపోయాను సార్. సారీ సార్. బట్ కానీ నాకు రాలేకపోయినా పర్వాలేదు, టాప్ అయితే వచ్చేసాయి. అదంతా సార్ వాళ్ళ కృషితోనే వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంకరేజ్ బాగా చేశారు. ఇప్పుడు నాకు 448 వచ్చాయని ఎవరు నన్ను తక్కువ అంచనా వేయలేదు. అందరూ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఇంప్రూవ్మెంట్ ఉంది కదా, రాయొచ్చు, చేస్తావని. సో ఈ ఎంకరేజ్మెంట్తో నేను నెక్స్ట్ టైంకైనా మంచి మార్క్స్ తెచ్చుకోవాలని ట్రై చేస్తా ఖచ్చితంగా. డైరెక్టర్ సార్ వాళ్ళు, లెక్చరర్స్, పేరెంట్స్ అందరి ఎంకరేజ్మెంట్తోనే ఇవాళ మీ ముందు నిలిచాను. సో మీరు ఎవరైనా నలంద జూనియర్ కాలేజ్లో చేరాలనుకుంటే మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ సార్. నా పేరు పి మంజుశ్రీ. నాకు 1000 గాను 882 మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. బాయ్స్ కన్నా గర్ల్స్కే బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఫుల్ సపోర్టివ్గా ఉంటుంది. అంటే గర్ల్స్కి ఎప్పుడన్నా బాగాలేనప్పుడు కూడా బాగా చూసుకుంటారు. హాస్పిటల్కి వెళ్ళడం కానీ అన్నీ గర్ల్స్కి బాగా సేఫ్టీ ఉంటుంది నలంద కాలేజ్లో. మీరు ఇక్కడ చేరాలంటే ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. వెంటనే జాయిన్ అయిపోవచ్చు. అన్ని వసతులు ఇక్కడ బాగానే ఉన్నాయి. బాగా చెప్తున్నారు. ఎంసెట్, నీట్, జేఈ మెయిన్స్ ఇంకా అన్ని. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల బొమ్మ సత్రం 32 వార్డులో 2.82 కోట్లతో అభివృద్ధి పనులకు గుంపు చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. ఇంటర్ ఫలితాలలో రావుస్ విద్యా సంస్థల విద్యార్థులు విజయదుందుబి మోగించారు. జిల్లాలో అత్యధిక సంఖ్యలో అన్ని గ్రూపులలో స్టేట్ ర్యాంకులు సాధించినట్లు రావుస్ విద్యా సంస్థల చైర్మన్ ఎంఏవి అప్పారావు వెల్లడి. కార్మిక రణ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలకు సన్నద్దమవుతాం. ఏఐటీయూసీ నంద్యాల జిల్లా కార్యదర్శి సుంకయ్య. 2026 ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విజయవేరి. రాష్ట్ర స్థాయి మార్కులతో మెరిసిన విద్యార్థులు అభినందించిన డైరెక్టర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి. ఆలగడ్డ పట్టణంలోని వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ. ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి.
ఇంటర్ ఫలితాల్లో సిఎంఎస్ జూనియర్ కళాశాల ప్రభంజనం. గ్రామీణ విద్యార్థులతో రాష్ట్ర స్థాయి ప్రతిభ కళాశాల డైరెక్టర్ శ్రీ మునిశేఖర్. నలంద జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి మార్కులతో విజయదుందుబి మోగించారు. ఇది దృష్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.